అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియపరుస్తున్నానండి. ఇంతవరకు ఎంతో చక్కటి వాక్యాన్ని అందించినటువంటి మేడం గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి శరీరధారిగా మన అందరి కొరకు తన ప్రాణాలు అర్పించారని, అదేవిధంగా వారు ఏవైతే మనకి ఉపమాన రూపంగా గొప్ప గొప్ప విషయాలు మనకు బోధించారో అవి మనం తూచా తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించి రేపటి దినాన నిత్య జీవానికి మన వారసులు అవ్వాలనే తలంపుతో మనందరం ఈ సన్నిధికి చేరడం జరిగింది. అయితే మనలో సాతానుడు ప్రవేశించి మనల్ని దేవుని వాక్యానికి దూరం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు మనకి సామాన్యులమైన మనకే అన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటిది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆనాటి కాలంలో ఈ విధమైనటువంటి ఎన్నో సమస్యలు తను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్నమాట. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు వార్త 20వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతానండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, చూడండి. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, అక్కడ ఆయన ఏం చేస్తారంటే సందర్భం ఏంటంటే అండి, యేసుక్రీస్తు వారు ఆయన ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మాత్రమే ఆయన యొక్క పని. ఆయన తోచిన ప్రతి చోట లేచినది మొదలుకొని నిద్రించేంత వరకు దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఆనాటి ప్రజలకు తెలియపరుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న కొంతమందికి ఈ బోధన అనేది అడ్డు అయిందండి. ఎందుకు అడ్డు అయిందంటే అండి, కొంతమంది మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాపారం చేస్తూ ఉంటారు. వారు మతాన్ని వ్యాపారంగా చేస్తున్నారు ఆ టైంలో. కాబట్టి వాళ్ళకేమైంది, నిజమైన బోధ వచ్చేటప్పటికీ వాళ్ళ యొక్క వ్యాపారానికి ఇది అడ్డయింది. కాబట్టి ఆ అడ్డును తొలగించుకోవాలనే ఉద్దేశంతో వారు ఏమనుకున్నారంటే ఈయన వెంటబడ్డారు. ఈయన ఏ రకంగా శోధించాలి, ఈయన ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదా ఈయన తీసేయాలి. ఆయన కాన్సెప్ట్, అక్కడున్న ప్రజల యొక్క కాన్సెప్ట్ అదే అనమాట. అయితే వారు ఏమంటున్నారంటే వచ్చి అంటున్నారంట, 2వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావో ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చినో మాతో చెప్పమని ఆయనని అడిగారంటండి. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని? మేము ఇప్పుడు మా పాటికి మేము చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం కదా, ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాం కదా, నువ్వెవడో మధ్యలో వచ్చావు, మా వ్యాపారాలు గండి కొట్టేస్తావా ఏంటని చెప్పేసి ఆనాటి ప్రజలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఎందుకు నువ్వెలా వస్తావు, నువ్వెలా చెప్తావు, నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి. కాబట్టి ఈ లోకంలో పుట్టిన మనం కూడా మనకి ఎదురవుతున్న సమస్యలను మనంతటా మనం పరిష్కారం చేసుకోవడానికి మనకి యుక్తికరమైన ఆలోచనలు, తెలివితేటలు అవసరం అండి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకి అలాంటి తెలివితో కూడినటువంటి సమయస్ఫూర్తితో కూడినటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. తద్వారా మనం ఈ సాతానుని, లోకంలోని దుష్టులను జయించుకుంటూ ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు చూపినటువంటి రక్షణ మార్గంలో నడవడానికి ఆ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మేడం గారు చెప్పినట్టు గ్రంథాన్ని మనం తదేకంగా పదే చదివినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు మనకి విషితమవుతాయి. దేవుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క ఆయన యొక్క పూర్తి నమ్మకం ఉంచి ఆయన మీద మనం చేసామనుకోండి, దేవుడు సిద్ధిస్తుంది, అది మనకు దక్కుతుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం. అందుకని ఏమంటాడటండి, నేనను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి అని చెప్పాడండి. సరే, మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను కూడా క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి అని అంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుంచి కలిగినదా మనుషుల నుంచి కలిగినదా అని వారిని అడుగుగా వారిని క్వశ్చన్ అడిగాడండి. అది మీరు మనం ప్రశ్నించారు కదా, నేను కూడా ప్రశ్న అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి అంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చారని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే కదా, మరి ఆ బాప్తిస్మం పరలోకం నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా అని అడిగారంట. వాళ్ళు సమాధానం చెప్పాలి కదండి. ఏమంటున్నారని చూడండి. అప్పుడు వారు ఆలోచించారనమాట. అప్పుడు వరకు ఏం ఆలోచించలేదు. మనం ఇతను ఎలాగైనా నెగ్గేస్తాం, మనం చెప్పిన మాట ఇతను వింటాడు, మన ఇతన్ని పారదోలేద్దాం అనుకుని ఉంటారు కనుక
అయితే వారు అంటున్నారు, మనము పరలోకం నుంచి కలిగిదని చెప్పిన యెడల అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని ఆయన మనల్ని అడుగుతాడు. మనుషుల వలన కలిదని చెప్పామనుకోండి, ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టేస్తారు. గమనించండి, పరలోకం నుంచి వచ్చిందని చెప్పామా, మరి ఎందుకు నమ్మలేదు? ఏసి బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఏం చేశారండి ప్రజలు? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారండి. బాప్తిసం ఇచ్చి యోహానికి పట్టిన గతి ఏంటంటే శిరచ్ఛేదనం. తన తల నరికేశారు. ఆ సందర్భం మరొకసారి మీరు చదవండి, ఎలా జరిగిందో ఏంటన్నది. అయితే ఆనాటి ప్రజలు ఏమని సమాధానం చెప్తున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి? ఏమని చెప్తున్నారంటే, పరలోకం నుంచి కలిగింది అని చెప్పారా, మీరు ఎందుకు నమ్మలేదంటారు. లేదు మనుషుల వల్ల కలిగింది అంటారా. మనుషులకు సత్యం ఏంటో తెలుసండి. జనాలు మంచివాళ్ళు చాలామంది ఉంటారు, అందులో దుష్టులు కొంతమందే ఉంటారు. మంచివాళ్ళ యొక్క ఉనికి, మంచివాళ్ళ యొక్క ప్రజెంట్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, చెడ్డవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏం చేస్తారంటే వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారు. అక్కడ ఉన్న పరిచయాలు ఎంతమంది ఉన్నారు, ప్రధాన యాజకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉండరు, వేళ్ల మీద లెక్కెట్టే అంతమంది మాత్రమే ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అందులో సత్యాన్ని అనుసరించే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం సరే భయపడిపోయారు అనమాట అండి. తమలు అనుకొని అది ఎక్కడి నుంచి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చారండి. అది మాకు తెలియదయ్యా అని చెప్పేశారు. యాక్చువల్గా తెలుసా తెలియదండి, వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు, దేని వలన వాళ్ళు తగ్గాల్సి వచ్చింది? తనకి ప్రశ్నకు సరైన ప్రశ్న తగిలింది కనుక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు కనుక, అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అన్నాడండి. ఓకే, నేను చెప్పింది మీరు చెప్పలేదు కదా, మీరు చెప్పాల్సిన దాన్ని కూడా, మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పొమ్మన్నాడు. అంతటా అయిపోయింది అనమాట. వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదండి. చూడండి 9వ వచనం నుంచి మరికొన్ని మాటలు చదువుతున్నాం చూడండి. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమేమని ఆ కాపుల వద్ద ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాటి ప్రజలకు విషయం పూర్తిగా సంపూర్ణంగా అర్థం కావడానికి ఉపమాన రూపం, ఎగ్జాంపుల్ అనమాట. మనం ఎగ్జాంపుల్ అంటాం. ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పారనుకోండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఉన్న విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పుకుంటూ వెళ్తే అది అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇలా జరిగింది అలా జరిగిందంటే మన మైండ్ ఏం చేద్దంటే అండి, అప్లై చేసుకుంటుంది. ఓహో ఇలాగని చెప్పేసి మన ఊహాలోకంలోకి వెళ్తాం. అక్కడ జరిగింది ఒక ద్రాక్ష తోట కన్నా మన ద్రాక్ష తోట దగ్గరికి వెళ్తుంది మన మైండ్. తర్వాత ఒకరికి కౌలుకి ఇచ్చారంటే, ఓహో ఒక సాగు చేసే అదని కౌలుకి ఇచ్చారు రైతుకి. ఆ రైతు అన్న టైంకి ఏం చేయాలి, పంటలో ఒప్పందం మేరకు ఎంతైతే ఒప్పందం కుదుర్చుకున్నారో అంతా ఇచ్చేయాలి. ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక తెచ్చుకోవడానికి ఈ ద్రాక్ష తోట యజమానుడు కొంతమంది మనుషులను పంపిస్తే వాళ్ళు ఏం చేశారండి, కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపేశారు. ఆ కాపలా కాసేదాళ్ళు ఎవరైతే ఉన్నారో పంపించేశారనమాట. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారును కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపించేశారు. మొదట ఒకరిని పంపించారు, అవలేదు. రెండో వాళ్ళని పంపించారు, వాళ్ళని కూడా వాళ్ళు అవమానపరిచి కొట్టి పంపించేశారు. మరలా అతడు మూడో వాడిని పంపగా వారిని గాయపరిచి వెలుపలికి త్రోసేశారు. ఇక మూడో వాడిని కూడా గాయపరిచి వెలుపలికి పంపించేశారండి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియకుమారుని పంపుతును, ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకునేను. అతను ఏమనుకున్నాడంటే, ఓహో మనం బయట వ్యక్తుల్ని మన పని వారిని పంపించినట్లయితే అతను పట్టించుకోవడం లేదు, కాబట్టి నిజంగా నా కొడుకునే పంపించాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. ఓకే నా యజమానుడు వచ్చాడు కాబట్టి, ద్రాక్ష తోట ఒక వారసుడు వచ్చాడు కనుక తనకి ఇవ్వాల్సినటువంటి కౌలు మగత ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం అని అనుకున్నాడని యేసుక్రీస్తు వారు అలా ఉపమాన రూపంగా చెప్తున్నారు. అనుకున్నాడా అని చెప్తున్నారు. అయినను ఆ కాపులు అతను చూసి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతనిని చంపుదును రండి అని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతన్ని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసి చంపేశారండి. చూడండి ఈసారి ఏం జరిగిందో. వారసుడు వెళ్ళిన వారసుని కూడా చంపేశారు. యాక్చువల్గా
ఎవరైతే చంపేశారో వాళ్ళది ఆ ఆస్తి లేదా ఆ ద్రాక్ష తోట కాదు, సొంతం కాదు, వారి సొత్తు కాదు. కానీ వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించి ఈ ద్రాక్ష తోట యజమానులే లేకుండా చేసినట్లయితే మనకి ఇది సొంతం అవుతుంది కదా అని అనుకున్నారండి. అతడు వచ్చి అయితే కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏం చేయను అని ఆనాటి ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న ఇస్తున్నారు. నిజంగా తన కుమారుణ్ణి అంటే ద్రాక్ష తోట యొక్క వారసుడిని యజమానుడిని చంపాడు కదా, అయితే ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఏం చేస్తారు? అందరిని చంపేశాడు. కాబట్టి ఆ యజమానుడు ఏం చేస్తాడు అంటే చూడండి, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా. చూడండి, అంతే కదండి. మనదనుకోండి ఆస్తి, ఎవరైనా మన ఆస్తిని లేకపోతే మన వస్తువుని అపహరించినప్పుడు మనం ఏం చేస్తాం? ఊరుకోం కదా. సంహరించడం అనేది పక్కన పెడదాం. ముందుగా మన వస్తువుని మన ఆస్తిని మనం స్వాధీనపరచుకుంటాం. స్వాధీనపరచుకుంటాం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అడుగు ముందుకేసి వాడిని చంపేసి స్వాధీనం. ఎందుకు చంపేశాడని? తన కుమారుడినే చంపేశారు కదా, మరి తనకు బాధగా ఉంటుంది కదా. మరి ఆస్తి తన స్వాధీనం అవ్వాలంటే చంపేయాలని చెప్పేసి ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చెప్తున్నారండి? అతన్ని చంపేసి ఆ యజమానుడు తన ఆస్తిని స్వాధీనపరచుకుంటాడు అని చెప్పారు. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారో చూడండి. అట్లు కాకపోవును గాక అన్నారండి వాళ్ళు. అది చెప్పగా విని వారు ఏమంటున్నారంటే, ఆహా అలా అవ్వకూడదు, అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎవరైతే అన్యాయంగా తీసుకున్న వ్యక్తి, కౌలుకు తీసుకున్న వ్యక్తి వీళ్ళందరినీ చంపినా పర్వాలేదు, తర్వాత కుమారుడిని మాత్రం చంపేసినా పర్వాలేదు, కానీ ఆ యజమానుడు వచ్చి ఎవరైతే ఆ కౌలుదారుని, కౌలు తీసుకున్న అతన్ని హాని చేస్తేనంట కుదరదని ఆ ప్రజలు చెప్తున్నారు. అబ్బాయి అలా అవ్వకుండా ఉండాలన్నారంట. ఆయన వారిని చూసి, అలాగైతే మీకు ఇంకొక మాట చెప్తున్నాను వినండి అని చెప్తున్నాను చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను అని వ్రాయబడిన మాట ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, ఒక అద్భుతమైన మాట చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను అని వ్రాయబడిన మాట ఏంటి? ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అండి, మనం ఏదైతే పనికి రాదు, దేని వలనైతే చేత కాదు అని తక్కువగా చూసి మనం పక్కన పెట్టేస్తామో అది ఏమవుతుందో తెలుసండి? అదే మెయిన్ అవుతుంది, అదే ఇంపార్టెంట్ అవుతుంది. మూలకు తలరాయి అని ఉంది. మూల అంటే ఏంటంటే కార్నర్, గోడ మధ్యలో నిలువబెట్టిన రాయి దానికి యొక్క బలం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే కొంతవరకే సపోర్ట్ చేస్తుంది. కానీ కార్నర్లో నిలువబెట్టామనుకోండి రాయి, అది 2 గోడలనే కాయాల్సిన అవసరం వస్తుంది. అది ఈ గోడని ఆ గోడని. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అంటే అక్కడ జరిగింది ఏంటి? ఇల్లు కట్టుకోవడానికి ఒక రాయి పెట్టారు, ఇది పనికిరాదని పడేశారు అనుకోండి, చివరికి అదే అవసరం అవుతుంది. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకి ఎన్నో ఉపమానాల రూపంలోనూ ఎన్నో మంచి సువార్త బోధించి నిత్య జీవానికి వారసుని చేయడం కోసం ఆయన తపనంతా ఏంటి? మనందరము పాపములో మగ్గిపోకుండా మన కొరకు తను శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది రక్తాన్ని చిందించి మన పాప పరిహారార్థంగా తను బలి అయిపోయాడు కదా. అయితే ఇది చిన్న విషయమా? కాదు. ఎవరైతే తృణీకరించబడ్డారో ఈయన పనికిరా, అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనని తీసేయాలి, వాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే అక్కడ ఉండకూడదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించకూడదు, ఈయన సమాజ మందిరాలకు రాకూడదు, అక్కడున్న ప్రజలకు ఏ రకంగా కూడా జ్ఞానోదయం కలిగించకూడదు అనేదే వారి కాన్సెప్ట్. అలా చేయకుండా ఉండాలంటే అతను తీసేయాలి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఎవరినైతే తృణీకరిస్తామో ఆయనే మూలక తలరాయి అవుతారు, ఆ రాయి మీద పడితే నలిగిపోతారు అన్నట్టు అనమాట. కాబట్టి హెచ్చరిక రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఆనాటి ప్రజలకు చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో కొంచెం 2 మాటలు చదివి నేను ముగిస్తాను. 19వ వచనం చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని అప్పుడు గ్రహించారనమాట. వాళ్ళందరూ ఉపమాన రూపంలో ఈజీగా అర్థం చేసుకుంటారు కదా. వీళ్ళందరూ అనుకున్నారు, ఓహో ఇది మన గురించే అనమాట. కాబట్టి గ్రహించి ఆగడిలోనే ఆయన్ను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరు కానీ ప్రజలకు భయపడ్డారండి. యాక్చువల్గా పట్టుకుందాం అనుకున్నారు, దొరికారు ఆయన, కానీ అక్కడున్న ప్రజలకు భయపడి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని రాయబడి ఉందండి. కాబట్టి ఆనాటి ప్రజలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని
విస్మరించారా లేదా అంగీకరించారా అంటే కొంతమంది విస్మరించారు, కొంతమంది అంగీకరించి ఆయన బోధలను గైకొన్నారు. తద్వారా ఈరోజు మనం ఈ సువార్తను వింటున్నాము, ఈ బైబిల్ గ్రంథం మన ముందు ఉంది అంటే ఆనాటి ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఈ బైబిల్ మన కోసం భద్రపరిచారు. మేడం గారు చెప్పినట్టు ఇందాక పస్కా పండుగ గురించి, మన బల్లారాధన గురించి మనం వింటూ ఉంటాం. కానీ మూలాల్లోకి వెళ్ళి చదివినప్పుడు దాని యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. కాబట్టి మన కుటుంబాలలో, మన సమాజంలో, మన తోటి వారితో, మన బంధుమిత్రులతో మనం ఎప్పుడు ఏ విషయాలు చర్చించాలంటే అండి, దైవానుగ్రహమైనటువంటి ఈ బైబిల్ గురించి మనం చర్చించినట్లయితే, సువార్త గురించి మాట్లాడినట్లయితే ఇందులో ఉన్న మంచి విషయాలు మనం మన కుటుంబాల్లో, మన బంధుమిత్రుల్లో మాట్లాడినట్లయితే వాళ్ళకి దానిలో ఉన్న పరమార్థం అర్థమవుతుంది. తద్వారా ఎంతో కొంత వారు నాలెడ్జ్ పొందుతారు. తద్వారా వారు కూడా నిత్య జీవానికి వారసులు అవుతారనేది ఈ యొక్క పరమార్థం. కాబట్టి మనం ఈ విన్న వాక్యాన్ని మన మనసులో ఉంచుకుందాం. అట్టి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించును గాక. చిన్న ప్రార్థనతో ఈ నా సందేశాన్ని ముగిస్తాను. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పవిత్రమైన నామమును బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. అల్పులము తండ్రి, అయోగ్యులము అయినను ప్రభువా నీ ఉచితమైన కృప, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన ఇంతవరకు నాయన గొప్ప సందేశాన్ని ప్రభువా మీరు మాకు సెలవిచ్చారు తండ్రి. విన్ని ఏ మాట ప్రభువా మేము వ్యర్థంగా తలంచక మీరు మా నిమిత్తమే ఈ విషయాలన్నీ సెలవిచ్చారని గుర్తించి గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ముందున్న మా కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిగించమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈ ప్రార్థనను మీకు సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.